హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్‌లో మీ పేరుందా లేదా అని ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. సో, ఇది మీకు బాగా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. ఎవరైతే ఆ స్కీమ్‌కైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి. సో, ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్‌లోకెళ్ళిపోదాం. ముందుగా మీ మొబైల్‌లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే. సో, దాని తర్వాత సెర్చ్‌లో ఇందిరమ్మ ఇల్లు అనైతే టైప్ చేయండి. సో, మీరు ఇందిరమ్మ ఇల్లని టైప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఒక వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. సో, ఇప్పుడు నేను టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందిరమ్మ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అని ఉందా? సో, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ పక్కనే 3 లైన్స్ ఉంటాయి. సో, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. సో, దాని తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. సో, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బై అని ఉంటుంది. సో, అక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసి, సో, మీ మొబైల్ నంబర్ ఆర్ ఆధార్ కార్డ్ లేదా మీ రేషన్ కార్డ్ కింద ఎఫ్ఎస్‌సి కార్డ్ ఉందా? సో, ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, మీరు మొబైల్ నంబర్ అన్నా, ఆధార్ కార్డ్ అన్నా సెలెక్ట్ చేసుకోండి. నేను మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కింద మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో, మీరు గూడా మీ మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటే మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద గో అనే ఆప్షన్ ఉంటుంది. సో, గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సో, ఈ అప్లికేషన్ డీటెయిల్స్ కనిపిస్తే లిస్ట్‌లో మీ నేమ్ ఉన్నట్టే. సో, ఇక్కడ సో, మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ అండ్ అలాగే మిమ్మల్ని ఎవరు సర్వే చేశారో వాళ్ళ నేము ఇదంతా కనిపిస్తదనమాట. సో, ఈ విధంగా ఇక్కడ మీ అప్లికేషన్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయంటే మీ గ్రామ పంచాయతీలో ఒక నోటీస్ అంటిస్తారు గదా! లిస్ట్‌లో పేర్లు అక్కడ గూడా మీ డీటెయిల్స్ ఉన్నట్టే అనమాట. ఓకే. సో, ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కింద గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్.